మనకి బడ్జెట్లో 4 రకాల డెఫిసిట్ల గురించి తెలియజేయడం జరిగింది. 1 రెవెన్యూ డెఫిసిట్, 2 ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్, 3 ఫిజికల్ డెఫిసిట్, 4 ప్రైమరీ డెఫిసిట్. ముందుగా అసలు ఈ డెఫిసిట్ అంటే ఏంటో తెలుసుకున్న తర్వాత వాల్యూస్లోకి వెళ్దాం. మొదటిది రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏమిటి? రెవెన్యూ డెఫిసిట్ అంటే మొత్తం రెవెన్యూ రాబడి నుండి రెవెన్యూ వ్యయాన్ని కనుక తీసివేసినట్లయితే మిగిలేదే రెవెన్యూ లోటు. ఇది ఎప్పుడూ మనకి మైనస్లోనే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏమిటి? ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటే ఇంతకు ముందు వచ్చిన రెవెన్యూ లోటులో నుంచి మూలధన గ్రాంటులను కనుక తీసివేస్తే వచ్చేదే ఎఫెక్టివ్ రెవెన్యూ లోటు. మరి ఈ ఎఫెక్టివ్ రెవెన్యూ లోటు అనేది రెవెన్యూ లోటు మీద ఆధారపడి ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ ఫిజికల్ డెఫిసిట్, కోసలోటు. మరి కోసలోటు అంటే ఏమిటి? మొత్తం వ్యయంలో నుంచి రెవెన్యూ రాబడి, లోన్ల రికవరీ, ఇతర రాబడులను అన్నిటినీ కలిపి తీసివేసినట్లయితే వచ్చేది మనకి కోసలోటు. ఏంటి కోసలోటు అంటే? ఫిజికల్ డెఫిసిట్ అంటే మొత్తం వ్యయంలో నుంచి రెవెన్యూ రాబడి, లోన్ల రికవరీ మరియు ఇతర రాబడులను కలిపి మొత్తం వ్యయంలో నుంచి తీసివేసినట్లయితే వచ్చేదే కోసలోటు. నెక్స్ట్ ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏమిటి? ప్రైమరీ డెఫిసిట్ అనగా కోసలోటులో నుంచి వడ్డీ చెల్లింపులను తీసివేస్తే వచ్చేదే ప్రాథమిక లోటు. మరి ఈ ప్రాథమిక లోటు అనేది కోసలోటు మీద ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అనేది రెవెన్యూ లోటు మీద ఆధారపడి ఉంటుంది, రెవెన్యూ డెఫిసిట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఒకసారి వాల్యూస్ గురించి చెక్ చేద్దాం. ముందుగా రెవెన్యూ డెఫిసిట్ 2025-26 బడ్జెట్ ఎస్టిమేట్ల ప్రకారం 5,23,846 లక్షల కోట్లు, జీడిపిలో 1.5%. ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ 96,654 లక్షల కోట్లు, జీడిపిలో 0.3%. ఫిజికల్ డెఫిసిట్ 15,68,936 లక్షల కోట్లు, 4.4%. ప్రైమరీ డెఫిసిట్ 2,92,598 లక్షల కోట్లు, 0.8%. ఒకసారి కొంచెం పక్కన చెక్ చేయండి. ఇక్కడ 2024-25 రీవైజ్డ్ ఎస్టిమేట్ అని ఉంది. దీంట్లో ఈ మొదట్లో 1.82, 0.6, 4.9, 1.4 అనేది 2024-25 బడ్జెట్కు సంబంధించి బడ్జెట్ ఎస్టిమేట్లు. అదేవిధంగా 1.9, 1.0, 4.8, 1.3 అనేవి 2024-25 బడ్జెట్కి సంబంధించిన రీవైజ్డ్ ఎస్టిమేట్లు. కొంచెం ఈజీగా అంటే పెరిగిందా తగ్గిందా లేదా కంపేర్ చేయడానికి ఎలా చేశాను అనమాట. చెక్ చేయండి ఒకసారి. రెవెన్యూ డెఫిసిట్ 2024-25 బడ్జెట్ ఎస్టిమేట్ నుంచి రివైజ్డ్ బడ్జెట్కి పెరిగింది. అదేవిధంగా ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ కూడా పెరిగింది. కానీ ఫిజికల్ డెఫిసిట్ అదేవిధంగా ప్రైమరీ డెఫిసిట్ అనేవి తగ్గాయి. ఇది కొంచెం గమనించుకోండి. ఫిజికల్ డెఫిసిట్, ప్రైమరీ డెఫిసిట్ అనేది తగ్గాయి. ఇప్పుడు 2024-25 బడ్జెట్ ప్రకారం రివైజ్డ్ ఎస్టిమేట్ అన్ని వాల్యూస్ కంటే 2025-26 బడ్జెట్ ఎస్టిమేట్లు అన్నీ తక్కువగానే ఉన్నాయి. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. 2024-25 రివైజ్డ్ ఎస్టిమేట్ల అన్ని విలువలు, అన్ని లోటులు 2025-26 బడ్జెట్ ఎస్టిమేట్ల అన్ని లోటులు తక్కువగానే ఉన్నాయి. ఇక్కడ 1.9 ఉంటే ఇక్కడ 1.5, ఇక్కడ 1.0 ఉంటే ఇక్కడ 0.3, ఇక్కడ 4.8 ఉంటే 4.4, ఇక్కడ 1.3 ఉంటే ఇక్కడ 0.8. మరి ఇప్పుడు ఇక్కడ మనకి 4 రకాల లోటులు ఉన్నాయి. మరి వీటిల్లో ఏది ఫస్ట్, ఏది సెకండ్, ఏది థర్డ్, ఏది ఫోర్త్ అనేది ప్రశ్నలు రావడానికి ఆన్సర్స్ ఉంటుంది. దాని గురించి కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఒకసారి ఇక్కడ ఆటో చూడండి. 2025-26 బడ్జెట్ ఎస్టిమేట్ల ప్రకారం అన్నిటికంటే ఎక్కువ ఫిజికల్ డెఫిసిట్, దీనికంటే కొంచెం తక్కువ రెవెన్యూ డెఫిసిట్, దీనికంటే కొంచెం తక్కువ ప్రైమరీ డెఫిసిట్, దీనికంటే కొంచెం తక్కువ ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్. సేమ్ ఇదే విధానంలో 2024-25 రివైజ్డ్ ఎస్టిమేట్లు కూడా పొందుపరచడం జరిగింది. ఫిజికల్ డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్, ప్రైమరీ డెఫిసిట్, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్. కాబట్టి ఈ ఆర్డర్ ఏం మారలేదు, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రశ్నకు సమాధానం ఆప్షన్ బి 4, 3, 2, 1.